అండ్ అలాగే పార్లమెంట్ వెళ్ళే మార్చ్లో సో అంత పోలీస్ అధికారులు ఆ విధంగా లాఠీ చార్జ్ చేయడం, అలాగే విద్యార్థులు ఇంతగానం హాని తలపెట్టడం ఏం చెప్తారు? సార్ పోలీస్ మీద కమెంట్ చేశారు. యాక్చువల్లీ పోలీస్ వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు సార్. సెకండ్ థింగ్ వచ్చేసి సార్ గవర్నమెంట్ భయపడ్డది సార్. సార్ వెన్ ఎవర్ యూత్ ఇన్ దిస్ కంట్రీ ట్రైస్ టు క్వశ్చన్ ద గవర్నమెంట్ ఈజ్ అఫ్రేడ్ ఆఫ్ ద క్వశ్చన్స్. ఎందుకంటే ద యూత్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ. అలాంటి యూత్నే వీళ్ళు తొక్కుదాం, వీళ్ళు సప్రెస్ చేద్దామని చూస్తున్నారు చూడండి. అక్కడే వాళ్ళు ఓడిపోయారు, అక్కడే మేము గెలిచాం సార్. అండ్ ఇంకోటి, సారీ టు ఆస్క్ దిస్ క్వశ్చన్, బట్ ఎవరైతే సిక్కి సంబంధించిన వాళ్ళు మాట్లాడితే వీళ్ళు ఖలిస్తానీ అని చెప్పడం, అలాగే కొంచెం గడ్డమో టోపీ పెట్టుకుంటే వాళ్ళు పాకిస్తానీ అని చెప్పడం, అలాగే హిందూస్ ఎవరైతే మాట్లాడే వీళ్ళు యాంటీ హిందూస్, వీళ్ళు అర్బన్ నక్సలైట్స్ అని చెప్పడం, ఈ వర్డ్స్ అనేది యూజ్ చేస్తారు. సో ఐ వాంట్ ఆస్క్ టు యూ, అంటే దీనికి ఏం ఆన్సర్ చెప్తారు? అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతారు కాబట్టి ఆబ్వియస్లీ ఆ కమెంట్స్ పెడతారు వీళ్ళు ఖలిస్తానీ, వీళ్ళ వల్ల కంప్లీట్ ఈ విధంగా జరుగుతుంది అని చెప్పి చెప్తారు. సో ఈ సార్ యాక్చువల్లీ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ క్వశ్చన్, ఎవరు అడగలే అని. థ్యాంక్ యూ, మీరు అడిగారు సార్. మనం ఇండియాలో ద బిగ్గెస్ట్ సపోర్ట్ ఆఫ్ మోదీ ఏంటి తెలుసా సార్? ఈ అన్బక్స్ హూ వేర్ స్పెక్స్ విచ్ కవర్స్ రిలీజియన్ ఇన్ టు ద రైస్. సార్ వాళ్ళు హిందూ ఖత్రాలు ఉన్నారంటారు, అంటారు నక్సలైట్స్ అంటున్నారు, మా సిఖ్లనేమో ఖలిస్తానీ అంటారు, ముస్లిం ఏదో పాకిస్తానీ అంటారు గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తే. సార్ ఇవన్నీ జరుపుకుంటే ఫస్ట్ వాళ్ళు చూడాల్సింది మన సిస్టమ్ కరెక్ట్ ఉందా, మన నేషన్ డేంజర్లో ఉందా. సార్ ఇవాళ వాళ్ళు ఒక స్టూడెంట్ అకౌంటబిలిటీ కోసం అడగలేకపోతున్నారు. ఫస్ట్ వాళ్ళ సొంతాన్ని చూసుకొని నెక్స్ట్ నన్ను ఖలిస్తానీ అనాలో, వాళ్ళని పాకిస్తానీ అనాలో, వాళ్ళని నక్సలైట్ అనాలో చూడండి. ఫస్ట్ నువ్వు ఇండియనా అడుగుతావు. నువ్వు ఇండియన్ అయితే వాళ్ళ అకౌంటబిలిటీని క్వశ్చన్ చేయి. ఈవెన్ ఇఫ్ ఈజ్ యువర్ ఫేవరెట్ వాళ్ళ క్వశ్చన్ చేయి. ఎందుకంటే వాడు తప్పు చేసాడు, నువ్వు వానికి ఓట్ వేసావు కాబట్టి. ఎస్ సార్. అండ్ ఇక్కడ ఈ ప్రొటెస్ట్ కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంత్రులు ఏదైతే చాలా డేస్ నుంచి హంగర్ స్ట్రైక్ జరుగుతుందో అక్కడ చాలా మంది సపోర్టింగ్కి వచ్చారు. ఈవెన్ పొలిటీషియన్స్ వచ్చారు, కొంతమంది ఫిల్మ్ స్టార్స్ వచ్చారు, కొంతమంది కమెడియన్స్, స్టాండప్ కమెడియన్స్, అలాంటి వాళ్ళు వచ్చారు. సో అందులో ప్రధానంగా ఈ జరిగితే నీట్ కోసం జరిగినప్పుడు నీట్ గురించి మాట్లాడగలని, అల్లాహు అక్బర్ అని ఎందుకు మాట్లాడుతారు, ఇన్షాల్లా అని చెప్పేసి ఎందుకు అంటున్నారు, అండ్ అలాగే ఆ త్రిబుల్ తలాక్ అంటే ఆర్టికల్ 370 గురించి ఎందుకు వస్తున్నాయి, ఇవి దేశాన్ని విడగొట్టే ప్రయత్నం జరుగుతుంది ఈ దీన్ని పెట్టుకొని అని చెప్పేసి కూడా చెప్తాను. సరే, ఈ ఆన్సర్ చెప్పేటప్పుడు ఐ వాంట్ టు స్టార్ట్ ఇట్ బై జై శ్రీరామ్, అల్లాహు అక్బర్, వాహిగురు ఖాల్సా, వాహిగురుజీకి ఫతే. సరే, ఇవన్నీ ఎందుకు అంటున్నా అంటే దిస్ ఈజ్ వాట్ మేక్స్ ఇండియా టుగెదర్. సార్ అక్కడ అల్లాహు అక్బర్ అని అనండి సార్, జై శ్రీరామ్ అని అనండి, ఏమంటారు వాహిగురు ఖాల్సా, ఎవరి స్లోగన్ వాళ్ళు చెప్పుకొని సార్. వచ్చిన ఎజెండా ఒకటే, వచ్చిన మిషన్ ఒకటే, వచ్చిన మోటో ఒకటే. ఏంటి? వీ వాంట్ ద రెసిగ్నేషన్ ఆఫ్ ధర్మేంద్ర ప్రధాన్. వీ వాంట్ సెంట్రల్ గవర్నమెంట్ టు షో ఇట్స్ అకౌంటబిలిటీ. తప్పు చేశారు, తప్పు ఒప్పుకోండి, సరిదిద్దండి, ధర్మేంద్ర ప్రధాన్ దింపండి, అదొకటి. సార్ నెక్స్ట్ వస్తే మీరు చెప్పేటట్టు వీళ్ళని వేరే అసోసియేషన్స్ లింక్ చేస్తున్నారు సార్. జేఎన్యూ ప్రొటెస్ట్ అప్పుడు మీకు గుర్తుండే 2014-2016 ద పీక్ జేఎన్యూ ప్రొటెస్ట్ అప్పుడు every other student who tried to raise their voice against government was called an anti-nationalist. Yes. Only because they tried to raise their voice against government. సార్ అక్కడ ఆ రోజు జేఎన్యూ ప్రొటెస్ట్లో సార్ మంచిగా సూసైడ్స్ జరిగాయి. ఆ సూసైడ్స్ కోసం వీళ్ళు ఏం చేశారంటే కండోలెన్సెస్ ఆర్గనైజ్ చేశారు, అక్కడ పాటలు పాడుకుంటున్నారు, అక్కడ వీళ్ళు స్పీచెస్ తీసుకుంటారు. అట్లాంటి వీడియోస్ని డాక్టరేట్ చేసి వాట్ దే ట్రై టు పోర్ట్రే, వాట్ దే ట్రై టు షో, వీళ్ళు యాంటీ నేషనలిస్ట్, ఇండియాకి అగేన్స్ట్ స్లోగన్స్ ఇస్తున్నారని చూపించారు. సార్ అక్కడ మనం అర్థం చేసుకోవాలి హౌ గవర్నమెంట్ ఇస్ స్కేర్డ్ ఆఫ్ ది నేషన్స్ యూత్. మీరు అర్థం చేసుకోండి సార్, వీళ్ళు ఎంత భయపడ్డారు, ఎంత కదిలిపోయారంటే డాక్టరేటెడ్ వీడియోస్ తయారు చేసి దే ఆర్ ట్రైయింగ్ టు ఫూల్ every other person out there. Sir, I'm proud that I watch reels, not news. Yes sir.